రూపాయలు చేతులు పెట్టి మొక్క తీసుకునేవారండి. ఇంత నిస్వార్థపడు ఇంకే రాజకీయ నాయకుడు నేను చూడలేదు సార్ నా రాజకీయ అనుభవంలో. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు పబ్లిక్ చెప్పండి, ముద్రగడ గారికి మీకు అనుబంధం? ముద్రగడ పద్మనాభం గారు ఇటువంటి రాజకీయ నాయకుడు లేడు, ఇటువంటి రాజకీయ నాయకుడు పుట్టడం. అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడు. ఈయనతో పనిచేసే ఎంతోమంది మంత్రులు గారు, ఎమ్మెల్యే గారు వేల కోట్లు సంపాదించారు. ఈయన నీతి నిజాయితీ పరుడు కాబట్టి ఏది కూడా సంపాదించలేకపోయారు. తర్వాత ఈయన అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఫోన్ చేసినా సరే, ఎక్కడైనా సరే, ఏ పని సరే అవ్వాల్సిందే. అటువంటి నాయకుడు కాబట్టి ఇంత ప్రధానికం కూడా ఇలా వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రజలు రన్నింగ్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంతమంది కూడా రారు, ఎందుకంటే ఈయన అటువంటి నాయకుడు కాబట్టి ఈయన పేరు స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఇటువంటి రాజకీయ నాయకుడు పుట్టిన వాళ్ళు కూడా లేరు అంటే వారికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు ముద్రగడతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ముద్రగడ గారికి మీకు అనుబంధం ఏంటి? మాది గొల్లపురం మండలం చెందిత్తు గ్రామం అండి, క్షత్రియులు అండి మేము. ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఎవరైనా సరే కాపుల గురించి అంటారు, కానీ అన్ని జాతులకి ఒకే దాటి మీద నడిపించే ఎత్తని చెప్పడం జరుగుతుంది. మాకు 5 గ్రామాలకి పుష్కర కాలువ, 100 ఎకరం చెరువు, మహారాజు గారు ఇచ్చిన చెరువుకి దీనికి మధువు లేదని నీరు పెట్టనాక లేకపోయినా ఎల్లా పద్మనాభం గారి దగ్గరికి మేము రైతులందరూ రావడం చెప్పడం జరిగింది. ఎస్సీ ఈ మొత్తం అందరూ వచ్చి అలాట్మెంట్లో లేదన్నారండి. అలాట్మెంట్లు గట్రా లేదు, ముందు ఆ చెరువుకి మధువు పెట్టే నువ్వు కాలం ముందు తవ్వాలని చెప్పడం జరిగిందండి. అంచి చేత ఇవాళ కాలం వదిలిన వెంటనే కూడా చెరువు 100 ఎకరం చెరువు నిండుతుందండి. కొడవలి, చెందుత్తి, తాడిపర్తి, వన్నుపూడి, చిన్నజగ్గంపేట కూడా ఏకదానిగా ఆయన పెట్టిన బిచ్చ గురించి చాలా బాగా నడుతుందని ప్రజలందరూ కూడా ఆ 5 గ్రామాలు కూడా ఇప్పుడు రాజులు, బీసీలు, ఎస్సీలు, బ్రాహ్మణులు అందరూ ఉంటారు. ఏమన్నా సరే ఆయన అందరూ ఒకలాగే చూస్తారని ప్రజలందరూ అనుకోవడం జరుగుతుందండి. ప్రజానీకం ఏ పని చేసినా సరే ఆయాల పుష్కర పోలవరం కాలం తవ్వేటప్పుడు కూడా తున్నించి రాజమండ్రి దాకా కూడా 7 లక్షలు ఇమ్మని పోరాడారండి. చానాలు కూడా మేము ఆయన కూడా తిరిగాం. మాది 50 ఎకరాల బిట్లో 10 ఎకరాలు పోవడం జరిగిందండి. పోయినా సరే ఆయన వెనకాలండి మేము అందరం తిరిగినా సరే ఇదే కొన్ని కారణాల వల్ల ఆయన చాలా కట్టబడి తిరిగారండి. 1,33,500 ఇచ్చారండి ఎకరానికి. అలాగే చెట్లు గట్ట ఇచ్చారండి. ఆ కాలం వెళ్ళినందువల్ల ఎక్కడన్నా మదాలు కావాలన్నా 1, 2, 3 మదాలు పెట్టాలన్నా ఆయన సాధ్యమే అయిందని చెప్పడం జరుగుతుందండి. చాలా ఎవరి కష్టాలన్నా ఆయన ఉంటారు. ఇలా రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా సరే పేద కుటుంబాలు ఎక్కడుంటే ఆయనకే తెలుసని చెప్పడం జరుగుతుందండి. ఏ ముఖ్యమంత్రికి కూడా ఒకవేళ ముఖ్యమంత్రి చేసినా ఏ ఊళ్ళో పేద కుటుంబాలు ఎక్కడుంటాయో ఒక ముద్రగడ పద్మనాభం గారికే తెలుసని మేము చెప్పడం జరుగుతుందండి. ఆకలి తీర్చే నాయకుడండి ఆయన. అదండి. చెప్పండి, ముద్రగడ గారికి మీకు అనుబంధం? ముద్రగడ అంటే దేశ నాయకుడండి, ప్రజానాయకుడండి. ముద్రగడ దేశ నాయకుడు, ప్రజానాయకుడు, స్వార్థం లేని రాజకీయ నాయకుడు. ఏ పార్టీ అని భేదాలు లేవు, ఏ కులం అని భేదం లేదు. ఎవరు వచ్చినా ఎమర్జెన్సీగా పని పూర్తి చేసి పంపుతాడు. గవర్నమెంట్ కూడా ఆయన అంటే పెద్ద గౌరవం. ఏ ఆఫీసర్ కూడా ఆయన మాట కాదనరు. పని అంటే అయిపోవడమే, ఆయన ఫోన్ చేస్తే అయిపోవడమే పని. 50 సంవత్సరాలు బట్టి ఆయనతో మాకు అనుబంధం ఉంది. ముద్రగడ గారితో అనుబంధం ఉన్న మరొక చెప్పండి, ముద్రగడ గారికి మీకు అనుబంధం ఏంటి? ముద్రగడ గారు 1953లో పుట్టారండి. అయినా నేను చెప్పండి. ఫస్ట్ 1వ తరగతి నుంచి క్లాస్మేట్స్ మేము ఇద్దరు ఉన్నాం. 1వ తరగతి నుంచి? 1వ తరగతి వాళ్ళ దగ్గర నుంచి. ఆయన మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆయన కలిసి ఉన్నామండి. ఆయనకి 53 సంవత్సరాలు. ఆయన మంచి ఆత్మీయ మిత్రుడిని కోల్పోయారు. మంచి మిత్రుడిని కోల్పోయిన బెంగ మాకు నెలలు బట్టి అదే ఉద్దేశంతో మేము ప్రస్తుతానికి ఉన్నామండి. ఆయన ఎటువంటి నాయకుడు అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ముందుకు అడుగు వేసాడంటే మళ్ళీ వెనక్కి అడిగేసి సమస్య లేదండి. అది మంచా చెడ్డ ఏదైనా సబ్జెక్ట్ లేదు, ఇంక దానికి ఆలోచన లేదు. అలాగే బౌరువాక, పెద్దపాలు, లంపలావ, ఉత్తరకించి, దివిసీమలో తుఫాన్లు వచ్చి చూసేటప్పుడు రాత్రులు పగలు వంటలు ఉండి ట్రాక్టర్ల మీద, వ్యాన్ల మీద పట్టుకెళ్ళి అందరికీ భోజనాలు పెట్టి వచ్చేవాళ్ళు అండి.
2-3 కూరలతో పెరుగుతో సహా అలాగే ఇంటికి వచ్చారండి ఆయనకి టిఫినో భోజనం ఏదో తినేళ్ళాలి తప్ప ఒత్తినే వెళ్ళటం అనే నాగరికత ఆయన దగ్గర లేదండి. నెక్స్ట్ కార్యకర్తలే కాదు, ఆయన మనుషులే కాదు, పార్టీలకే కాదు. అంటే ముద్రగడ గారితో చిన్ననాటి నుంచి కూడా మీకు అనుబంధం ఉంది ఏంటి? చిన్ననాటి నుంచి కూడా ఆయన ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఉండేవారా లేకపోతే మధ్యలో మధ్యలో వాళ్ళ నాన్నగారికి సినీ వ్యాపారంలో పెట్టాడు. నేను సినీ వ్యాపారంలో పెట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత జనతా పార్టీ తరఫున పోటీ చేశాడండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఆయన మినిస్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్ని పార్టీలు పడినా వాళ్ళ ఫిరుడు వాళ్ళ బాధ్యత అప్పేసిన తర్వాత బయటకు వచ్చాడు తప్పండి మధ్యలో వదిలేయడం రావడం ఏం జరగలేదండి. కార్యకర్తలు కాదు, పార్టీకి కాదు, గవర్నమెంట్ సొమ్మే కాదు ఉపయోగించుకుని మనిషి కాదండి ఆయన. గెస్ట్ హౌస్ కూడా ఉపయోగించుకున్నాను కదా. మేము మన దగ్గర 50-100 మంది ఉంటాం కార్యకర్తలు. నాకిలాంటి పర్సనల్ మనిషి కిల్లంపూడిలో ఆయన అనుసరులు వెళ్ళడం తప్ప అయినా సంపాదించుకోలేదు, మేము సంపాదించుకోలేదు. ఆత్మీయ స్నేహితులు ఎంతమంది ఉండేవారండి? ఎంతమంది మొత్తం మా కిల్లంపూడిలో అయితే 40 సంవత్సరాలు పెట్టి చదువుకున్న అయితే నాగిలాంటి వాళ్ళు 10 మంది ఉంటారండి. చదువుకున్న రోజుల్లో నన్ను ఈ రోజు కూడా చచ్చిపోయేవారు కూడా నన్ను తమ్ముడనే మాట తప్ప రెండో మాట అంటాం ఎరగనండి. నేను బీసీని అయ్యిండు కూడా ఎంతో ఆదరణగా పిలిచి అంత అభిమానంగా చూసి. ఆయన మీరు ఎక్కడి నుంచి చదువుకున్నారో, ఏ స్టాండర్డ్ వరకు? కెల్లంపల్లి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ 10th వరకు ఎలిమెంటరీ స్కూల్. 10 ఏళ్ల అనుబంధంలో ఆయన్ని మీరు ఏమేమి చూశారు? ఆయన చదువుకున్నప్పుడు చూసారు, నాయకుడిగా చిన్నప్పటి నుంచి ఆయన బయటకు ఆయన ఏమైనా తినాలంటే కూడా 2-3 ఉంటే కానీ తినకూడదు కదండి. ఏమైనా తెప్పించేది అందరూ తినాలండి. చిన్నప్పటి నుంచి హెల్పింగ్ నేచరే. థియేటర్ దగ్గరికి 14 ట్యాక్స్ ఆయన చూసుకున్నాడు. ఆయన వాళ్ళ నాన్నగారు అప్పెప్తే థియేటర్ దగ్గరికి ఆయన ఎంతమంది వెళ్ళినా టిఫిన్ చేసినా కాఫీ తిన్నా తిని వెళ్ళాలి తప్ప ఆయన ఒకడు తినడం కానీ ఒకడు వెళ్ళిపోవడం కానీ ఏం ఉండేది కదండి. ఏ సమస్య వచ్చినా ఆయన చెయ్యాలనుకుంటే సొంత సమస్య కింద భావించి అది అయ్యే వరకు నిద్రపోయేవాడు కదండి.